ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. దీంతో కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు అధికారులు. ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. దీంతో కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకాని గోవర్ధన్. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నిటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేలా అయ్యాయి. కానీ కాకాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలో తలదాచుకున్న కాకానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చి వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. కాకాని 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గుడ్ ఈవినింగ్ అనుష. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు అయితే సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ మైనింగ్ కేసులో 250 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు కాకాని బ్యాచ్ అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తము నిగ్గు తేల్చింది. అయితే దాని మీద కూడా మైనింగ్ శాఖ డీడీ కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయితే అక్కడ ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 16వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఆ కేసులో మొత్తం 10 మందిని ఎఫ్ఐఆర్ అయితే చేశారు. ఎఫ్ఐఆర్ లో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆ కేసు నమోదు చేసిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు నమోదు చేసిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి అక్రమ కేసులకు కానీ బెదిరింపులకు కానీ తాము భయపడేది లేదు, ఏదైనా ఎదుర్కొంటామని చెప్పి 2-3 సార్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లు అయితే పెట్టారు. అయితే ప్రెస్ మీట్లు పెట్టిన అనంతరం వారం తర్వాత ఆయన హైదరాబాద్ లోని ఆయన సొంత నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన అజ్ఞాతవాసం అయితే పోలీసులకు అందుబాటులో లేరు. విచారణకి ఆయనకి 2-3 నోటీసులు అందజేసినా కూడా ఆయన స్పందించకపోవడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దాదాపు 2.5 నెలల లోపల ఆయన అంటే 55 రోజులు అజ్ఞాతవాసంలో అయితే పోలీసులు చిక్కకుండా అది 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గాని అలాగే తెలంగాణ, చెన్నై, బెంగళూరు, కేరళ ఇలా రాష్ట్రాలకి లొకేషన్లు మారుస్తూ పోలీసులకు దొరకకుండా అజ్ఞాతవాసం అయితే గడిపారు. అయితే ఎట్టకేలకు ప్రచారాలు అయితే ముమ్మరంగా సాగాయి. ఇలాగ కేరళలో ఉన్నారని ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది. అయితే నిన్న మాత్రం నెల్లూరు సంబంధించిన పోలీసులు మాత్రం 7 బృందాలుగా మొత్తం ఈ 55 రోజుల నుంచి ఆయన కోసం ముమ్మరం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నిన్న బెంగళూరులో పల్లెటూరులో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు సమాచారం అందుకొని కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరుకి అర్ధరాత్రి తీసుకువచ్చి నెల్లూరులోని చెముడుగుంట పరిసరాల్లోని DTC జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ని విచారించారు. అనంతరం వెంకటాచలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ దాదాపుగా 2.5 గంటల పాటు ఇరుపక్షాలు వాదోపవాదాలు వినిపించారు. అయితే లంచ్ అవర్ తర్వాత మేజిస్ట్రేట్ మాత్రం తీర్పు అయితే ఇచ్చారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డిని 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ తీర్పు ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి ఆయన్ని రాజమండ్రి తరలిస్తారని ప్రచారం సాగింది. అయితే 14 రోజులు రిమాండ్ కాబట్టి నెల్లూరు సెంట్రల్ జైలు మాత్రం ఆయన్ని తరలిస్తున్నారని మాత్రం ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం
సమావేశం మొత్తం ఆయన గట్టి బందోబస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాలో వైసీపీ నేతలు కూడా తీర్పును మొత్తం స్వాగతిస్తున్నాము, మేజిస్ట్రేట్ తాము వ్యతిరేకంగా ఉన్నాము, ఏదైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అయినా కూడా మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వెంకటగిరి మేజిస్ట్రేట్ ఆ ప్రాంగణంలోనే ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఏదేమైనా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ కానీ అలాగే క్వార్జ్ కానీ మట్టి కూడా తరలించారు అని కూడా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందని కూడా చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉండడం, కాకాని గోవర్ధన్ రెడ్డి మీదే ఈ అక్రమ మైనింగ్ కేసులో మాత్రం ఆయన విచారణ కోర్టుకు హాజరుపరిచారు. అయితే ఆయన మీద ఈ కేసే కాకుండా ఎస్టీకి సంబంధించి అంటే గిరిజనులు అక్కడ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పల్లెలు ఉన్నాయి, అక్కడ ఆ మైనింగ్ కి సంబంధించి పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినపడడంతో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి వాటిని అడ్డుకోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించారని కూడా ఆయన మీద కూడా SC/ST కేసు అయితే నమోదు చేశారు. ఇవే కాకుండా ఆయన మీద పాత కేసులు కూడా ఉన్నాయి, అంటే కోర్టులో ఫైళ్లు మిస్ అయ్యాయని. అలాగే చూసుకున్నా కూడా గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గవర్నమెంట్ సమయంలో కూడా ఆయనకి మద్యం కేసు మీద కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటి మీద కూడా అన్ని కేసులు ఒక్కసారిగా అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకి చుట్టుకున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ అక్రమ కేసు అని మాత్రం బలంగా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ ఇది అక్రమం కాదు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అని చెప్పి కూడా టీడీపీ నేతలు కానీ అలాగే ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే ఈ తీర్పు అనేది ప్రజలకి మంచి తీర్పు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే రాజకీయ నాయకుడికైనా శిక్ష తప్పదు అని చెప్పి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మీడియాతో కూడా మాట్లాడినారు. అనుష. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.